ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం లంగమాటలతోటి దొంగ మాటలతోటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. మాయమాటలతోటి మోసమాటలతోటి ప్రజలను నమ్మించి వంచి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు అన్ని కులాలకు కూడా ఈరోజు మొండి చేయి చూయించడం జరుగుతుంది. కాబట్టి ఒక బీసీలే కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అదేవిధంగా 420 పథకాలు, దీంట్లో కూడా మోసం చేయడం జరిగింది, ప్రజలు మోసపోవడం జరిగింది. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 10 కేంద్రపాలిత ప్రాంతాల్లో 56% బీసీ జనాభా ఉంది. నేను 1997 సంవత్సరంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ బీసీ జనాభా 52%. అప్పుడు 93 కులాలు ఉండేది. తర్వాత అవి 143కు పెంచడం జరిగింది. 97 నుంచి ఇప్పటి వరకు సుమారు 20 సంవత్సరాలు గడిచిపోతే బీసీ జనాభా ఏ విధంగా తగ్గుతుంది? అది టెక్నికల్గా సాధ్యమా? ఎందుకు తగ్గుతుంది? ఎందుకంటే పిల్లల పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మరి పిల్లలు జన్మిస్తుండ్రు, జనాభా పెరుగుతుంది. కాబట్టి దాన్ని ఒకసారి ఈ ప్రభుత్వానికి అవగాహన రాహిత్యం ఉంది. ఈ ముఖ్యమంత్రి కూడా అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నామంటే బీసీలు 46% జనగణన చేసినప్పుడు 46% ఉన్నారని చెప్పి వాళ్ళు 4 వాల్యూమ్స్ ఏదైతే రూపొందించడం జరిగిందో అందులో పొందుపరచడం జరిగిందని నిన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అందులో మళ్ళీ 10% ముస్లిం బీసీలు అని చెప్పి అన్ని కలిపి 56%కి వాళ్ళు నిన్న ప్రకటించారు. ముస్లిం మైనార్టీలు ఉండని, కానీ బీసీ జనాభాను తగ్గించడం మాత్రం ఇది పూర్తిగా అన్యాయం. అది రిజర్వేషన్ ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టో ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారో ఆ ప్రకటించినటువంటి హామీని తప్పుదో పట్టించడానికే ఈ జనాభా లెక్కల ఇవన్నీ కూడా తారుమారు చేయడం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న అసెంబ్లీ హడావిడిగా ఏర్పాటు చేసి అంత తొందర ఏమొచ్చింది? పూర్తిగా అవగాహన చేసుకొని మాట్లాడి చర్చించి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అదేవిధంగా శాసన మండలిలో ఉన్నటువంటి మండలి సభ్యులకు కూడా ఒక 2-3 రోజుల టైం ఇచ్చి వారు పూర్తిగా దాన్ని అర్థం చేసుకొని మాట్లాడే విధంగా అవకాశమే ఇవ్వలేదు. హడావిడిగా 11 గంటలకు క్యాబినెట్ మీటింగ్, 2:20 అసెంబ్లీ సమావేశం, 5-6 గంటలకు ముగింపు. ఆ విధంగా చేసి హడావిడిగా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారంట 42% రిజర్వేషన్ కల్పించాలని. కేంద్ర ప్రభుత్వం పంపలే. అయితే వాళ్ళు మా పార్టీ పరంగా 42% మేము మా పార్టీ పరంగా రేపు స్థానిక సంస్థలో ఇస్తామని ముఖ్యమంత్రి మాట్లాడింది నేను విన్నది. పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా అది రాజ్యాంగబద్ధం కాదు. కాబట్టి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, ఇదంతా తప్పుల తడక, ఇది మొత్తం కూడా బీసీలను మోసం చేయడానికి ఒక కుట్రతో చేసినటువంటి ఈ అసెంబ్లీ సమావేశం, కుట్రతో చేసినటువంటి ఈ ప్రకటన, దానికి పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కన్ను తెరిచి మరి 52%, 56% ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేయకుండా మళ్ళొకసారి పునరాలోచించి ఈ 42% రాజ్యాంగబద్ధంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించే విధంగా గ్రామ పంచాయతీ అనుకోండి, లేకుంటే ఎంపీటీసీలు అనుకోండి, జెడ్పీటీసీలు అనుకోండి, లేకుంటే మున్సిపల్స్, వీటిలో మరి తప్పకుండా దాన్ని అమలు చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం.